మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. జపాకుసుమ సంకాసం కాశపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సర్వ సృష్టికి వెలుగుని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మానవుల జీవన ప్రమాణాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. లోకంలో ఎంతో మంది ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కరించనిదే ఏ పని ప్రారంభించరు. అంతటి ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి ఆలయం గురించి తెలుసుకుందాం. ప్రకృతి ప్రదాత ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్య భగవానుడు ఈ ఆలయంలో ధన్వంతరి వైద్య భగవానుడిగా దర్శనమిస్తూ భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో స్వామిని దర్శించి ప్రతి నెల అమావాస్య రోజు జరిగే వనమూలికల అభిషేక తీర్థాన్ని స్వీకరించి ఎంతోమంది భక్తులు అనేక అనారోగ్యాల నుండి నివారణ పొందుతున్నారు. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించి అందరూ ఆయురారోగ్యాలతో తరించగలరని ప్రార్థిస్తున్నాము. స్వామివారిని కలుసుకుంటూ అలంకారం అయిన తర్వాత స్వామి దర్శనం స్వామి అయిన తర్వాత ఆరులు మంత్రపుష్పం
తర్వాత ఆ మామూలుగా చెప్పిస్తారు ప్రసాదిస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రతి నెల అమావాస్య రోజు మన దేవాలయంలో మహాదసరాల కార్యక్రమం ఈరోజు వాళ్ళకి ఇప్పుడు తోడులు ఇస్తారు. తోడులు తీసుకుని అన్నప్రసాదం జరుగుతున్న వాళ్ళు 12 గంటలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ అన్నస్నానాన్ని ప్రారంభమవుతుంది. ప్రతి నెల కూడా ఆ అవసరంగా ఈ కార్యక్రమం ఉంది. తోడులు ఇస్తారు. తోడులు తీసుకున్న వాళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రాళ్ళబండి ఆదినారాయణ శర్మ. నేను ఏలూరులో పవనపేటలో వేయించేస్తున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిని. అయితే ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే స్వామివారి మూల విరాటు ధన్వంతరి వైద్య భగవాన్ స్వామివారు, అలాగే సూర్యనారాయణ మూర్తి మన దేవాలయంలో విశేషంగా కొలువై ఉన్నారు. అయితే ఈ దేవాలయాన్ని 1953లో ఈ దేవాలయాన్ని స్థాపించారు. విశ్వ బ్రాహ్మిన్స్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయం నిర్మించారు. అయితే ఈ దేవాలయంలో స్వామివారు ఆరోగ్య ప్రదాత. అయితే మన దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి. మన దేవాలయం గుడి పైన కూడా గోపురం పైన సూర్యనారాయణ మూర్తి, అలాగే నవగ్రహాలు, అలాగే రాసులు, వాటి కింద నక్షత్రాలు, ప్రతిదీ కూడా మన దేవాలయం చుట్టూరా ఈ గోపురం పైన ఉంటుంది. అయితే ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే మన దేవాలయంకి వస్తే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. భక్తులు కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా మన దేవాలయానికి రావడం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారి అభిషేకం కానీ ఇలా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మన దేవాలయంలో ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్య పూజ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకమైన రోజులు ఏమిటంటే ఆదివారం ఏమో ఉత్సవమూర్తికి సూర్యనారాయణ మూర్తికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది ఉదయం 7:30 గంటలకు. అది కూడా ఆ అభిషేకంలో స్వామివారి రక్షలు పెడతాం. ఆ రక్షలు స్వామివారి అభిషేకంలో పెట్టి అవి భక్తులకి అభిషేకం అయిన తర్వాత అవి ప్రసాదించడం జరుగుతుంది. అది స్వామివారి రక్షలు ఆ భక్తులకి చేతికి కడతాం. అదేవిధంగా స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి హారతులు మంత్రపుష్పాలతో ఈ ఆదివారం పూర్తవుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా మన దేవాలయంలో స్ఫటిక శివలింగం ఉంది. ఆయనకి భక్తుల చేత స్వయంగా స్వామికి అభిషేకం చేయించుకునే కార్యక్రమం ఉంటుంది. ప్రతి సోమవారం కూడా స్ఫటిక శివలింగాన్ని బయట పెడతాం. మీకు మీరే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతి నెల అమావాస్య రోజున ప్రత్యేకంగా మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది ఉదయం 7:30 గంటలకు. ఎంతో విశేషంగా ఈ అభిషేకం ఉంటుంది. అయితే ఈ అభిషేకం రోజునే మన దేవాలయంలో స్వామివారికి వనమూలిక తీర్థంతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని భక్తులకు ప్రసాదించడం జరుగుతుంది. ఆ వనమూలిక తీర్థం కూడా ముందు రోజు వాటిని ఒక 48 వనమూలికల్ని తెచ్చి వాటిని నానబెట్టి తర్వాత ఒక 8-9 గంటలకు వాటిని మరిగించి మరుసటి రోజు స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఇస్తాం. అది తాగినా చక్కగా స్వామివారి అభిషేకం చేయించుకున్న విశేషమైన ఫలితం వస్తుంది, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైనా సరే చక్కగా ఈ అభిషేకం చేయించుకుని ఆ తీర్థాన్ని స్వీకరిస్తే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. చాలామంది కూడా చాలా ఊర్ల నుంచి మన దేవాలయంకి వచ్చి అమావాస్య రోజున ఆ తీర్థాన్ని స్వీకరిస్తారు. ప్రతి అమావాస్య రోజున కూడా స్వామివారికి ఈ అభిషేకం అనేది చాలా ప్రత్యేకమైంది. అదేవిధంగా అమావాస్య రోజున స్వామివారికి ఈ వనమూలికలతో చేసిన తీర్థాన్ని తాగితే శరీరంలో ఎప్పటి నుంచో చాలా రోజులుగా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ తీర్థాన్ని స్వీకరిస్తే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక రోగ నివారణ కొరకు కూడా ఈ తీర్థం చాలా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతి రథసప్తమి రోజున కూడా స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి ఉదయం స్వామివారికి 3 రోజులు ఈ కార్యక్రమాలు చేస్తాం. అయితే ఉదయం ఏమో సూర్యనారాయణ మూర్తికి ఉదయం ఉత్సవమూర్తికి 5:30 గంటలకు పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత సూర్య నమస్కారాలు ఉంటాయి. సూర్య నమస్కారాల తర్వాత ఈ మహిళల చేత సామూహికంగా పాలు పొంగిచ్చే కార్యక్రమం ఉంటుంది ప్రతి నెల రథసప్తమి రోజున. అయితే ఆ రోజు రాత్రి ఏమో ఉషా పద్ని ఛాయా సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ విగ్రహాలు ఉన్నాయి మన దేవాలయంలో. వాటికి కూడా ఆ రోజు ఆ స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి రాత్రి 7 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా. అదేవిధంగా మరుసటి రోజు ఏం చేస్తామంటే ఉదయం స్వామికి అభిషేకం, అదేవిధంగా మహాసౌరంతో సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా హోమ కార్యక్రమం ఉంటుంది. 2వ రోజు సూర్యుడికి ధన్వంతరికి మృత్యుంజయ హోమం ఉంటుంది. 3వ రోజేమో స్వామివారి ఉదయం అభిషేకం, రాత్రి పౌలింపు సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ రథసప్తమి మహోత్సవాలు ఈ 3 రోజులు కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయంలో ధన్వంతరి స్వామి వాక్యమేమో ప్రతి సంవత్సరం కార్తీక బహుళ త్రయోదశి రోజున 3 రోజులు స్వామివారి జయంతి మహోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజేమో ధన్వంతరి స్వామివారి వ్రతం ఉంటుంది. 2వ రోజు ధన్వంతరి హోమం,
మూడో రోజు వచ్చేసరికి స్వామివారికి అమావాస్య వస్తుంది. అమావాస్య అభిషేకంతో ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా ముగుస్తాయి. చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో దూరాల నుంచి కూడా ఈ స్వామివారి దేవాలయంకి వస్తారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, ఈ స్వామిని ఎప్పుడైతే దర్శనం చేసుకున్నామో, ఈ అభిషేకం ఎప్పుడైతే చేసుకున్నామో చక్కటి ఆరోగ్యంగా ఉంది, అప్పటి నుంచి ఆరోగ్యం కుదురుతుంది. కానీ అదేవిధంగా చాలా మంది కూడా ఆదివారం కూడా చాలా మంది మన దేవాలయానికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆదివారం పూట ఈ పూర్తి శాకాహారిగా మారిపోయామని చాలా మంది చెప్తారు. అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటున్నాం అండి, అసలు ఇదివరకు తినకుండా ఉండలేకపోయాం, ఎప్పుడైతే స్వామికి ఆదివారం రావడం మొదలుపెట్టామో చక్కగా ఆరోగ్యం ఉంటుంది, అప్పటి నుంచి నాన్ వెజ్ అనే మానేసం ఆదివారం పూట అని చెప్తూ ఉంటారు. చక్కగా మీరు కూడా ప్రతి ఆదివారం కూడా మనకు ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఆదివారం మటుకు నాన్ వెజ్ తినకుండా చక్కగా ఉంటే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మనం అసలు నాన్ వెజ్ తినకుండా ఉండాల్సింది ఎప్పుడంటే ఆదివారం. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఈ మాంసాహారం మాని శాకాహారిగా ఉండండి, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఇంకా ప్రత్యేకం ఏంటంటే మన దేవాలయంలో ప్రతి నెల శుద్ధ సప్తమి రోజున, అంటే శుద్ధ సప్తమి రోజున మన దేవాలయంలో హోమ కార్యక్రమం ఉంటుంది సప్తమికి. అయితే ఆ హోమం ఏమిటంటే సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా మహాసౌరంతో, అలాగే ధన్వంతరికి, అలాగే మృత్యుంజయుడికి ఈ హోమ కార్యక్రమం పెట్టాం. ఇది మార్చి నెల నుంచి ప్రారంభించామండి. ప్రతి నెల కూడా ఈ స్వామివారికి శుద్ధ సప్తమి రోజున హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయం ఇచ్చేయండి, వచ్చి స్వామి దర్శనం చేసుకోండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా, రుణబాధ సమస్యలు ఉన్నా కూడా చక్కటి ఆరోగ్యం, అలాగే వీటన్నిటి నుంచి విముక్తి కలుగుతుందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకోండి. పవర్పేటలో ఏం చేస్తున్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయం. అయితే ఇంకోటి ఏంటంటే మన దేవాలయంలో ప్రతి మాఘమాసం ప్రత్యేకమైనదండి. మన దేవాలయంలో మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా స్వామికి ప్రత్యేకమైన అలంకారాలు చేస్తాం. మీరు వెనకాల చూస్తున్న ఈ ఫోటోలు కూడా స్వామివారికి చేసిన అలంకారాలు అండి. చక్కగా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అలంకారం ఉంటుంది స్వామివారికి. ఒకసారి లక్ష్మీ నరసింహ స్వామిని చేసాం, ఒకసారేమో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మని చేసాం, అదేవిధంగా రాముల వారిని చేసాం. మొన్న ఈ మధ్యనే ఈసారి మాఘమాసంలో ఏం చేసామంటే అయోధ్య రాముని వారిని కూడా మేము చేసాం ఈ అలంకారం. అలాగే ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి, చాలా అలంకారాలు ఉంటాయండి. చక్కగా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చక్కగా అలంకారంలో స్వామివారి దర్శనిస్తారు. మాఘమాసంలో 5 ఆదివారాలు స్వామికి ఇలా అలంకారాలు చేస్తామండి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉదయం 6 గంటల నుంచి మన దేవాలయం 11 గంటల వరకు ఉంటుంది. ఆదివారం 6 గంటల నుంచి 1 గంట వరకు మన దేవాలయం ఉంటుంది. సాయంత్రం పూట 6 దగ్గర నుంచి 8 గంటల వరకు మన దేవాలయం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకోండి. అయితే మన దేవాలయం విశిష్టతని, అలాగే మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలు చిత్రీకరిస్తూ ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడానికి వచ్చిన మన మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చూశారుగా ధన్వంతరి వైద్య భగవానుని ఆలయం విశిష్టత గురించి. త్రిమూర్తి స్వరూపుడైన ఆ వైద్య భగవానుని ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ తిరిగి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో మరొక ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.